अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నమో హలో వినపడుతుందమ్మా? వినిపిస్తోంది పాడండి, వినిపిస్తోంది. नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धारा। अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार श्री महिनि जनिंचिन मानव रूपा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना। भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी हर्षड्वर्गमु अंतरिंपगा। हर्षड्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं अनुग्रहिंपुము। अव्ययमोक्षं अनुग्रहिंपुము। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय बोलो अवतार मेहर बाबा की जय। జై బాబా అమ్మా. జై బాబా అంకుల్, చాలా చక్కగా ప్రార్థనా గీతాన్ని పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకీర్తన మొట్టమొదటిసారిగా కిరణ్మయ్ గారు, జయబాబా అండి, కిరణ్మయ్ గారు, జయబాబా కిరణ్మయ్ గారు ఒక సంకీర్తన చేసే ముందు ఒక జయబాబా చిన్న మెసేజ్ చదువుతాను. ఇవి టిఫిన్ లెక్చర్స్ అండి బాబావి. 1926 ఏప్రిల్ 1927 ఆగస్టు వరకు ఇచ్చిన వాటిలో ఒకదాన్ని తీసుకున్నాను నేను, అది చదువుతాను. 1926 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ నుండి 1927 సంవత్సరం ఆగస్టు 30వ తేదీ వరకు మధ్యకాలంలో మెహర్ బాబా లోతైన ఆధ్యాత్మిక విషయాలను గురించి మండలి వారికి వివరించారు. అవి మెహర్ బాబా ఆశ్రమం గొప్పగా వికసిస్తున్న తొలి రోజులు. జయబాబా అండి, మీరు పాట పాడండి. జయబాబా. కిరణ్మయ్ గారు, జయబాబా అండి, వినిపిస్తోందా? వినబడుతోందండి, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय। दे इतना वरदान, दे इतना वरदान, तुझको गाऊं तुझको ध्याऊं, तुझको गाऊं
तुझको ध्याऊं और न मांगू दान, दे इतना वरदान, दे इतना वरदान। देवानी में ऐसी रसना जिससे सबको कर लूं अपना, देवानी में ऐसी रसना जिससे सबको कर लूं अपना, मुख से ऐसी निकले रचना, मुख से ऐसी निकले रचना, सुन के झूमे जहां, दे इतना वरदान, दे इतना वरदान। तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण, तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण, तू ही बने जीवन का कारण, तू ही बने जीवन का कारण, जो मम घट का प्राण, दे इतना वरदान, दे इतना वरदान। यूं तो कोटिक जन्म फेर में रमा रहा हूँ झूठ नीच में, यूं तो कोटिक जन्म फेर में रमा रहा हूँ झूठ नीच में, कब तक भेद रहे तू मुझ में, कब तक भेद रहे तू मुझ में, बोलो कृपा निधान, दे इतना वरदान, दे इतना वरदान। भटक भटक मन तुझको चाहे, जो भोला घर शाम को आए, भटक भटक मन तुझको चाहे, जो भोला घर शाम को आए, मधुसूदन अब कहाँ को जाए, मधुसूदन अब कहाँ को जाए, छोड़ के तेरा ध्यान, दे इतना वरदान, दे इतना वरदान। तुझको गाऊं, तुझको ध्याऊं, तुझको गाऊं, तुझको ध्याऊं
और न मांगू दान, दे इतना वरदान, दे इतना वरदान। अवतार मेहर बाबा की। జై బాబా కిరణ్ గారు మంచి పాటని చాలా అద్భుతంగా ఆర్తితో పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు డివిఎస్ అండ్ మూర్తి గారు రెడీగా ఉండాలి. ఒక చిన్న అదే దాని కంటిన్యూషన్ చదువుతాను ఆ లెటర్లోది. టిఫిన్ లెక్చరర్స్ ఇవి బాబావి. బాబా తొలితరం పురుషమండలి వారు ఆయన శిష్యర్గంలో అనేక రకాలుగా తీవ్రమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం మండలి వారు పడే తీవ్రమైన శ్రమకు, అత్యంత శ్రద్ధాభక్తులతో చేసే సేవలకు, బాబా స్వయంగా వివిధ విషయాల గురించి ఇచ్చే వివరణంతోడై వాటిని మరింత ఉత్తేజపరిచాయి. జై బాబా అండి. మూర్తి గారు, బావగారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మేహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మేహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మేహరు దేవుని సన్నిధిలో మునిజన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. మునిజన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. భవభయహరుని చేరండి, భవబంధాలే వీడండి. భవభయహరుని చేరండి, భవబంధాలే వీడండి. మేహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని, సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని. సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చుమని. సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. మేహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. తానవతారుడనని పలికి మౌనిగ మౌన నినాదముతో, తానవతారుడనని పలికి మౌనగ మౌని నినాదముతో మనసే హారతిగా గొనుచు మేలుకొల్పు నిలవెలసెనయ. మనసే హారతిగా గొనుచు మేలుకొల్ప నిలవెలసెనయ. మేహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా గారు.
మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు రజనీ అక్క రెడీగా ఉండాలి. నేను చదివాక రెడీగా ఉండాలి. ఆరంగం గ్రామానికి చేరువలో ఉన్న ఫ్యామిలీ క్వార్టర్స్ మరియు మెహరాబాద్లోని ఇతర ప్రదేశాలు గురువారం నాడు బాబా ఇచ్చే ఈ ఉపదేశాలకు వేదికలయ్యాయి. ఈ సన్నిహిత సమావేశాల్లో బాబా తొలితరం శిష్యులు ఆయన ఆధ్యాత్మిక విషయాలపై వివరణలు ఇస్తుండగా ఆయన చుట్టూ చేరేవారు. రజనీ అక్క జై బాబా. అక్క జై బాబా. జై బాబా వాణి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు. శూన్యమున చింతలకు తావు లేదంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతని వంతలను చల్లాచుననుకుంటే మెహరు చింతనయొకటే తరుణమని అంటాడు. చింతని వంతలను చల్లాచుననుకుంటే మెహరు చింతనయొకటే తరుణమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనను మరువని చింత సార్థకమే అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉన్నాను అంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉన్నాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు, తానున్న తావులలో లోటుండదంటాడు. మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అక్క. నాకు చాలా ఇష్టమైన పాటని చాలా అందంగా చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మెహర్ శ్రీనివాస్ గారుగా ఉండాలి. జై బాబా అక్క. థ్యాంక్ యూ అక్క. నేను చదివాక పాడండి శ్రీనివాస్ గారు.
బాబా మొదట్లో పలకను, ఆ తర్వాత అక్షర ఫలకాన్ని వాడుతూ ఆయన ప్రసంగాలు సాగించేవారు. మండలి వారు కాక తరువాత రాబోయే తరాల వారికి కూడా అర్థం చేసుకోవడం కొరకు వాటిని వాడి సూచించేవారు. బాబా చెప్పే విషయాలను ఆయన కార్యదర్శి చాంజీ యథాతథంగా గ్రంథస్థం చేశాడు. జయబాబా అండి. శ్రీనివాస్ గారు జయబాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా. సాధనలు ఏ సాధనలు ముక్తికి మార్గం కావు, భుక్తికి అవి సరిపోవు. ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గం కావు, భుక్తికి అవి సరిపోవు. మెహర్ మెహర్ అని అంటుంటే, అనుకుంటే, వింటుంటే మరు జన్మన్నది లేదు కదా, ముక్తనగా మరి అదే కదా. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా. కులమతములకు జపతపములకు లొంగడు ప్రియ మెహరుడు, అన్నిటికన్నా అతీతుడు. కులమతములకు జపతపములకు లొంగడు ప్రియ మెహరుడు, అన్నిటికన్నా అతీతుడు. ఉన్నతులకు ఉన్నతుడతడు, ప్రియతముడు మెహరుడు. ప్రేమకు తానే ప్రతిరూపం, ప్రేమికులందరి మణిదీపం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా. ఏ వేళైనా ఎక్కడ ఉన్నా ఎదలో తలచిన చాలు, ఎంతో కలుగును మేలు. ఏ వేళైనా ఎక్కడ ఉన్నా ఎదలో తలచిన చాలు, ఎంతో కలుగును మేలు. ఏదో కావాలని భావం, అవివేకం ఉద్రేకం, స్వార్థపరత్వపు సంకేతం, సాధనకు అది ఆటంకం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అణగారు, క్షణ క్షణం అతని ధ్యానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. జయబాబా శ్రీనివాస్ గారు. ఇక్కడ నీళ్ళు మంచి పాట పెడతాను.
చాలా చక్కగా పాడి వినిపించారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మాయాంటి రెడీగా ఉండాలి, నేను చదివాక పాడండి. ఈ కొద్ది సమయం తర్వాత బాబా తన తూర్పుదేశ శిష్యునికి ఇచ్చే శిక్షణ విషయంలో జ్ఞానానికి సంబంధించిన విషయాలను చెప్పడానికి అంత ప్రగాఢమైన శ్రద్ధను మరెన్నడూ చూపించలేదు. అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో తయారు చేయబడిన ఈ గ్రంథం ఈ మధ్యలో షెరియార్ ఫౌండేషన్స్ దక్షిణ కెరోలినా మెట్టిల్ బీచ్ ద్వారా వెలువడింది. జై బాబా. మాయాంటి జై బాబా. మాయాంటి జై బాబా. బాబా అమ్మ. పాడండి. అందరికి జై బాబా అమ్మ. అవతారమేలరా నీ స్మరణయే మాకు శరణమురా, ప్రేమావతార మమ్మేలరా నీ స్మరణయే మాకు శరణమురా, ప్రేమావతార మమ్మేలరా, ప్రేమావతార మమ్మేలరా. గత జన్మ ఫలమితి సుగుణాకరా, గత జన్మ ఫలమితి సుగుణాకరా, సేవ కోరేనురా, గత జన్మ ఫలమితి సుగుణాకరా, పరబ్రహ్మని సేవ కోరేనురా, సౌందర్య సుగుణాల రూపముగా, సౌందర్య సుగుణాల రూపముగా వెలసేవు మా హృది దైవంబుగా, వెలసేవు మా హృది దైవంబుగా. ససని నిని దదద పపవ మాగమ, ససని నిని దదద పపవ మాగమ, గమ పగమ గరిసాని ప్రేమావతార మమ్మేలరా నీ స్మరణయే మాకు శరణమురా, ప్రేమావతార మమ్మేలరా. మనసతని ప్రేమ విడిసేమురా, మనసతని ప్రేమ నుండేమురా, నామమ్మే స్మరణము చేసేమురా, మనసతని ప్రేమ విడిసేనయా, నామమ్మే స్మరణము చేసేమయా, ధ్యానము చేయగను చేము బాబా, ధ్యానము చేయగను చేము బాబా, ధ్యానము చేయక నోచేము బాబా, మా భాగ్యమది మేసే మెరిసేమురా, మా భాగమిది మెరిసేమురా. ససని నిని దదద మాగమ, ససని నిని దదద పాప గమాగమ, గమ పగమ గరిసని ప్రేమగొలిచేనురా, ప్రేమావతార మమ్మేలరా నీ స్మరణయే మాకు శరణమురా, ప్రేమావతార మమ్మేలరా. అనురాగమయుడవు ఓ ప్రియతమా, అనురాగ ప్రియుడవు ఓ ప్రియతమా, అనువంత జ్ఞానాన్ని ప్రసరించరా, అనురాగ ప్రియుడవు ఓ ప్రియతమా, అనువంత జ్ఞానాన్ని ప్రసరించరా, జగమెల్లని ప్రేమ విస్తారమవగా, జగమెల్లని ప్రేమ విస్తారమవగా, నీ పాద ధూళిగా మననీయమా, ప్రేమావతార మమ్మేలరా
నీ స్మరణయే మాకు శరణమురా ప్రేమావతార మమ్మేలరా నీ స్మరణయే మాకు స్మరణమురా ప్రేమావతార మమ్మేలరా ప్రేమావతార మమ్మేలరా ప్రేమావతార మమ్మేలరా అవతార్ మేర్ బాబా की జై జై బాబా అండి అందరికి జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా ఆంటీ మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు ధన్యవాదాలు కొత్త పాట ఈ రోజు విన్నదైతే జై బాబా నాకు కొత్త జై బాబా పద్మావతి గారు రెడీగా ఉన్నారా జై బాబా పద్మావతి ఆంటీ జై బాబా జై బాబా హలో పాడండి నెక్స్ట్ చక్రధర్ గారు రెడీగా ఉండండి పాడండి ఆంటీ అవతార్ మెహర్ బాబాకి జై అన్ని రూపాలలో అవతరించితివయ్యా అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మెహరు బాబా జోహారు శ్రీ మెహరు బాబా నీకు జోహారు శ్రీ మెహరు బాబా అన్ని రూపాలలో అవతరించితివయ్యా ప్రేమ మార్గములోన ప్రేమికుల గడిపి ప్రేమ మార్గములోన ప్రేమికుల నడిపి ప్రేమయే దైవమని విశదీకరించి బోధ చేయుట మాని మౌనంబు బోని బోధ చేయుట మాని మౌనంబు బోని మౌనంబులో జగతి మేల్కొల్పినావు మౌనంబులో జగతి మేల్కొల్పినావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మెహరు బాబా జోహారు శ్రీ మెహరు బాబా నీకు జోహారు శ్రీ మెహరు బాబా పాదయాత్రలు చేసి మస్తులను గాచి పాదయాత్రలు చేసి మస్తులను కాచి రోగగ్రస్తుల సాకి రోకలను వసకి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి సంస్కారములనెల్ల తొలగించినారు సంస్కారములనెల్ల తొలగించినావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా మానవుని సేవలో మాధవుని ప్రేమించి స్వార్థమును త్యజించమన్నావు ఇతరులందున దోషమెంచుటది నేరమని ఇతరులందున దోషమెంచుటది నేరమని ఉన్నదానితో ఉండమన్నావు తృప్తిగా జీవించమన్నావు తృప్తిగా జీవించమన్నావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా నన్ను ప్రేమించమని నా కొంగు పట్టమని సర్వకర్మలు నాకు అర్పణము చేసి నన్ను ప్రేమించమని నా కొంగు పట్టమని సర్వకర్మలు నాకు
అర్పణము చేసి అంతకాలము వరకు నీ నామ స్మరణలో జీవితము గడిపించమన్నావు, గమ్యమును చేర్చద నన్నావు. అన్ని రూపాలలో అవతరించితివయ్య అవతారు మేహేరు బాబా. జోహారు శ్రీ మేరు బాబా, నీకు జోహారు శ్రీ మేరు బాబా. मेहर बाबा जोराष्ट्र देव, मेहर बाबा रामावतारा, मेहर बाबा कृष्णावतारा, मेहर बाबा बुद्धावतारा, मेहर बाबा महमद अवतारा, मेहर बाबा क्रिस्तावतारा, मेहर बाबा प्रेमावतारा. अवतार मेहर बाबा की जय. జై బాబా వన్ని గారు. జై బాబా ఆంటీ, చాలా చక్కగా మంచి పాటని పాడి వినిపించారు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు చక్రధర్ గారు చిన్న పాట పాడండి. నెక్స్ట్ రాజేష్ డాట్రిక్ గారు స్పీచ్ కి రెడీగా ఉండాలి. చక్రధర్ గారు జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ఓ దివ్య తేజా, దేవాది దేవా ఓ దివ్య తేజా, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజా, దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. నీవే దైవంబని తెలిసి పూజింపగా, నీవే దైవంబని తెలిసి పూజింపగా, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజా, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము. పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము. మము విడనాడక ముక్తి చూపించరా, మము విడనాడక ముక్తి చూపించరా. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజా, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. మేము నీ వారము, నీవు మా వాడవు,
మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దివాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై బాబు చక్రధర్ గారు మంచి పాటని చాలా చక్కగా పాడి వినిపించారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు రాజేష్ డాట్రిక్ గారు ఉన్నారండి. జయబాబా జయబాబా అండి రాజేష్ గారు. జయబాబా మేడం. జయబాబా అండి 10:25 అటు ఇటు అయినా పర్వాలేదు, మీరు స్పీచ్ ఇవ్వండి. జయబాబా అండి. ఓకే, థ్యాంక్ యూ. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఫస్ట్ టైం తెలుగులో స్పీచ్ ఇస్తున్నాను. కొంచెం తెలుగు అటు ఇటు ఉన్నాయని ఏమి అనుకోవద్దు. జై బాబా. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. హలో. ఓకే, థ్యాంక్ యూ. వినిపిస్తుంది రాజేష్, వినిపిస్తుంది బెట్ట. థ్యాంక్ యూ మామ. జై బాబా. జై బాబా. జై బాబా నాన్న. ఇది ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు అడిగారు, టాపిక్ అంటే నీ ఇష్టం ఏదైనా చెప్పమన్నాడు. థ్యాంక్ యూ. ఓకే, సమ్వేర్ సమ్ వన్ షుడ్ స్టార్ట్. ది ఫస్ట్ టైం బాబాది అది ఐ వాంట్ యూ టు మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ గురించి మాట్లాడతాను. జై బాబా. మెహర్ బాబా అది చెప్పాడు, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. కంపానియన్ అంటే నా సహచరునిగా చేసుకో, ఒక మిత్రులు లెక్క తీసుకో. మేక్ మీ యువర్ ఓన్లీ ఫ్రెండ్. టేక్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. హూ కెన్ ఐ ఆమ్ ద ఓన్లీ ఫ్రెండ్ హూ విల్ నాట్ లెట్ యూ డౌన్. అలాగే నన్ను ఎల్లప్పుడూ నాతోటి మీరు సహచరునిగా నన్ను తీసుకొని మనము ఎప్పుడైనా కానీ ఎక్కడ వెళ్ళినా, ఏ పని చేసినా, పడుకున్నా, తిన్నా, ఆలోచించినా, థింక్ ఆఫ్ మీ మోర్ దెన్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సో దట్ వీ కెన్ కాన్స్టెంట్లీ రిమెంబరింగ్. ఎల్లప్పుడూ అతని బాబాని మనము ఆలోచించి అతన్ని మనము కంపానియన్ గా పెట్టుకోమని చెప్పాడు. అది ఎలా చేయమన్నాడంటే, మనము ఎప్పుడైనా ఎల్లప్పుడైనా అంటూ థింక్ అబౌట్ హిమ్ ఓన్లీ. మన మైండ్లో ఆలోచన వేరేది రాకుండా ఏదైనా మనకు ఏ పని చేసుకున్నా, మా దినచర్యలో ప్రపంచిక పనిలో ఉన్న ఏ పని చేసుకుంటున్నా, 24 గంటలు పండుకునేటప్పుడైనా, లేచినప్పుడైనా, ఎక్కడ పోయినా ఒక ఆలోచన బాబా మీద పెట్టి ఇదంతా బాబానే చేయమన్నాడు అనుకొని అతని మీద వదిలేసి, నన్ను ఎల్లప్పుడూ నీ పక్కకే ఉన్నట్టు, నీతో పాటు బాబా నేను బయలుదేరుతున్నాను, మీరు నాతో రండి, బాబా కూర్చోండి, నేను భోంచేస్తున్నాను. థింక్ దట్ బాబా హిమ్సెల్ఫ్ ఈజ్ ఈటింగ్ హిస్ ఫుడ్. ఈ పని చేస్తున్నాను, బాబానే ఈ పని చేస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ పోతే అది ఏంటంటే మనం వీ విల్ కాన్స్టెంట్లీ రిమెంబర్ హిమ్. ఇది ఎందుకు అన్నాడంటే బాబా వీకెండ్ అతన్ని ఎప్పుడు మనం సహచరంగా తీసుకొని మన ఆలోచనలో ఎప్పుడు పెట్టుకున్నా కానీ వీల్ రిమెంబర్ హిమ్ కాన్స్టెంట్లీ, సో దట్ వీ డోంట్ ఫర్గెట్ హిమ్. బాబా మన కొంగును పట్టుకున్నాడు, కానీ మనం బాబా కొంగును పట్టుకోవాలి కదా. ఆ కొంగు విడవకుండా మనం ఏం చేయాలి? ఇది నామం చేయమన్నాడు. నామం ఎలా చేస్తావు? నువ్వు బాబా నామం చేసి 1 గంట చేసి మర్చిపోతావు. రోజు ఒక టైంలో 1 నిమిషం ఆలోచించిన బాబా బాబా ఆ నిమిషం కోసం మనం తడపడాయిస్తాం. ఆ నిమిషం కోసం మనం ఆలోచిస్తాం పరిపరి విధాల. ఆ నిమిషం రోజు కంటిన్యూస్ గా ఆ 1 నిమిషం, రోజులో 1 నిమిషం, 24 hours జస్ట్ థింక్ ఆఫ్ హిమ్ మీ ఫర్ ఎ మినిట్ అని అన్నాడు బాబా. ఆ 1 minute కోసం ఒక దగ్గర కూర్చొని మనము ఆ మినిట్
అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే ఆ మినిట్ కంటిన్యూస్ డైలీ ఉండాలి. ఎలా అంటే హృదయంలోకి రావాలి, లోపలికి. అప్పటి వరకు బాబా ఏం చేస్తాడు, మన గుండెల్లో తడుపుని తట్టుతా ఉంటాడు. విల్ ట్రై టు అవేకన్ us, టు అవేకన్ us, టు ఎన్లైటన్ us. మన గుండెల్లో మనం బాబాని నింపుకోవాలంటే ఏం చేయాలి? ఈ కాన్స్టెంట్ కంపానియన్ గా పెట్టుకుంటే దానికి ఏం చేయాలి? ఎప్పుడు ఎల్లప్పుడూ మన థింకింగ్ బాబా మీద ఉండాలి. మన పని మనం చేసుకుంటూ మనం ఆఫీస్ పోతాం, బాబా నేను ఆఫీస్ పోతున్నా, బండి మీద పోతున్నా, ఎక్కడ పోయినా, తినేటప్పుడు, పడుకుంటప్పుడు, లేచినప్పుడు, బాబా నేను లేచాను నా రోజంతా మంచిగా, కానీ ఒక సిన్సియర్ ప్రేయర్. బట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ సిన్సియర్ ఫర్ 1 minute డైలీ. ఒకటి ఆ నిమిషం కోసం కూర్చొని మనం ఆలోచించామనుకోండి, అది ఒక డైలీ ఈ ప్రాసెస్ లో కంటిన్యూస్ కనెక్షన్ తెంపకుండా పెట్టుకుంటే, ఆ కంటిన్యూటీ కోసం ఏమైతే ఆ 1 నిమిషం కోసం ఆ 24 గంటల్లో మనం చాలాసార్లు ఆలోచిస్తాం. ఆ నిమిషము మిస్ కావద్దు, పోయి అక్కడ కూర్చొని ఆ బాబా ముంగట ఫోటో ముంగట, ఎక్కడైనా ఫోటో లేకుండా బాబా అది తలుచుకుంటే మన హృదయంలో ఎప్పటికీ ఉంటాడు. వాట్ డస్ దట్ లీడ్? ఇది ఎందుకు చేయమన్నాడు? వై he asked you to take him as a companion or a friend? Why? To achieve our goal. What is that goal? To be one with the God. ఆ మార్గం, సన్నిధి, బాబా, డివినిటీ, బ్లిస్, ఏదైనా అనండి, ఆ మార్గం మన పాత్ ఆఫ్ ది టు దట్ లీడ్స్ టు గాడ్. ఆ మార్గము చాలా కఠినమైనది, అది ఈజీ చేస్తాడు. అతని సన్నిహితంలోకి మనల్ని ఒక రాజమార్గంలో నడిపిస్తాడు, మనకి ఏ అడ్డంకులు లేకుండా. మన చిట్ట చివరి ఆశయం ఏదైతే ఉంటుందో, గోల్ ఆఫ్ లైఫ్, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ అండ్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు వాట్? టు గెయిన్ గాడ్, వన్ విత్ ది గాడ్, యునైటెడ్ విత్ ది గాడ్. ఆ మార్గం అది ఎలా అవుతావు? నువ్వు బాబాని తలుచుకోవాలి. బాబాని మనం కంపానియన్ గా పెట్టుకున్నా, మనము తలుచుకుంటే, నిరంతరం నామం చేసిన, ఎల్లప్పుడూ నామం నిరంతరం. యూ డోంట్ హ్యావ్ టు కంటిన్యూస్లీ రిపీట్ హిస్ నేమ్ 24 hours. థింక్ అబౌట్ హిమ్ 24 hours. నువ్వు ఏ పని చేసినా కానీ బాబా ఇది నీ కోసం, నీ కోసం, నాకు అంతే. మనం ఏది, ఎక్కడ, ఏంది, ఆఫీస్ వెళ్తున్నాం, అది ఇవి మన ఆలోచనలో బాబా పైన ఉంటే, one side you work for your survival, your worldly things. ఇది మనకేమవుతుంది? you will be subsidized for everything. దానికి ఏంది? యాంగర్, గ్రీడ్, లస్ట్, ఇది ఏంటైనా కానీ మనకు ఈ ఆలోచనలు ఉంటే కొన్ని ఇవన్నీ డిజైర్స్ అనేది, వాంట్స్ అనేది తగ్గుతా వస్తుంది. ఎగోయిజం, ఐ, మీ, యూ, ఇదంతా పోయి మనము అనేది వస్తుంది. The last thing that I, ఇవన్నీ ఎగో, ఇవన్నీ పోతాయి. పోతే ఏమవుతుంది? ఐ అండ్ యూ ఆర్ వన్ అనే ఆ గోల్ రీచ్ అయినందుకు ఇది ఒక సింపుల్ అండ్ షూరెస్ట్ వే. దీన్ని ఎలా చేయగలుగుతాం? విత్ లవ్. యూ హ్యావ్ టు లవ్ గాడ్. Baba, he loves you, but do you love God? ఇది నువ్వు ఎలా చేయాలి అనేది బాబా చెప్తాడు. You love God. How do you love God? By loving others, serving others, obeying God, His will, His wish. భగవంతుని ఏదైతే చెప్పాడో బాబా, ఈ మార్గం ఒక సత్య మార్గం. బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, డోంట్ బీ ట్రూత్ఫుల్ టు అదర్స్. మనం ఏది చేసినా ట్రూత్ఫుల్ గా ఉండాలి, హార్ట్ఫుల్. ఇట్ షుడ్ బి విత్ హార్ట్, ట్రూత్. ఆ సద్మార్గం, సద్గురు కాదు, సత్య మార్గంలో నడవడం మన నడువిక. అది ఎప్పుడైనా కానీ ఇదే రైట్ వే పోతా ఉంటుంది. మనకు బాబా ఎప్పుడు తలుచుకున్నా ఆ పాత్
will be, the path to God is very hard. We just cannot even enter it. But if you, Baba, manam ee oka nimisham chalu, Baba oka second, millionth of the second, he can grant us divinity, grace, his bliss, everything. But for that, even a sinner can get. మనం నిరంతరం జపించినా మనకి ఇయ్యలేడు, కానీ రోజు తప్పు చేసేవానికి ఇయ్యచ్చు బాబా. బాబా ఇష్టం, అది మనం ఏం చేయలేము. దానికి మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ టు హోల్డ్ ఆన్ టు బాబా? హౌ డు యూ హోల్డ్ ఆన్ టు బాబా? మేక్ హిమ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. లవ్ హిమ్, లవ్ గాడ్. థింక్ అబౌట్ హిమ్, థింక్ ఓన్లీ అబౌట్ హిమ్. Think more about him than your own self. Your duty is to keep me constantly with you throughout your thoughts, speech, actions. This is our duty. బాబా అదే చెప్పాడు. నువ్వు ఏం చెప్పినా, నేను మాట్లాడినా, పాటలు పాడినా, దేని గురించి మనం బాబా ఆలోచనలు పెట్టుకోవడం. బాబా అన్నాడు, నా మీటింగ్లు పెట్టుకోండి, నా సత్సంగ్ పెట్టుకోండి. ఆ సత్సంగ్లో మనం కుర్చీ వేసి ఒక ఫోటో పెడతాం అంటే ఆ సత్సంగ్లో బాబా ఉన్నాడు. ఆహ్వానించి కూర్చోబెట్టామన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నతో బాబా ఉన్నాడు. మనం ఆ ఫీలింగ్ మనకు ఉండాలి, హార్ట్ఫుల్ గా ఉండాలి. బాబా ఉన్నాడు అనుకుంటే అది ఎవరైనా కానీ అనుకోవచ్చు, నవ్వుకుంటారు. లెట్ దెమ్ బిరేట్. మనల్ని ఏదన్నా అనుకోని, బాబా ఉన్నాడు, మనం సత్సంగం పెట్టుకున్నాం, బాబా లేడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తిట్టనియండి, ఏమని చేసుకోండి. వాళ్ళకు బ్లిస్ ఇస్తాడేమో కానీ మనకి ఇయ్యలేడు బాబా. ఎవరు తిడతారు, వాళ్ళు తిడతారు, మన ఇష్టం. డోంట్ వరీ అబౌట్ అదర్స్, థింక్ అబౌట్ మీ, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మోర్ దెన్ యువర్ సెల్ఫ్, థింక్ అబౌట్ మీ. వాళ్ళు ఎవరు ఏదో అనుకుంటారు, మనకు అవసరం లేదు. యూ థింక్ దట్ బాబా ఈజ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ, హెల్ప్, ఐ విల్ హెల్ప్ యూ ఆల్వేస్. బట్ యూ హ్యావ్ టు బి సిన్సియర్లీ with me, make me your constant companion, believe in me, have faith in me, hope. Ivanni ela vastayi. You should have love towards him, obey him, his wish, his will, everything. Baba ఇదే చెప్పాడు బాబా. బిఫోర్ యూ గో టు బెడ్, బాబా says, I entrust all that I did, thought and spoke, good and bad to you. అంటే మనం పడుకునేటప్పుడు అయినా కానీ ఆ రోజు ఏం చేశాం, మంచిది చెడుది, బాబా అన్ని నీకే నీ మీద వదిలేస్తున్నాను, అంతా నువ్వు చూపించావు, నడిపించావు, చేశావు. ఇప్పుడు నేను పడుకుంటున్నాను. జై అవతార్ మేర్ బాబా. పడుకుంటాం, లేస్తాం, బాబా నేను ఇవాళ లేచాను, నన్ను ఈ రోజు నువ్వే నన్ను గైడ్ చేయి. మన పనికి మనం పోతాం. ఇది కాన్స్టెంట్ రిమెంబరెన్స్. This helps you in your path. సద్మార్గం, పాత్ అనేది కాదా, ఏదైనా కానీ. వాట్ అవర్ రీచింగ్ ఆఫ్ అవర్ గోల్ టు బి యునైటెడ్ విత్ గాడ్. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ వే. యూ మేట్ మనము ఎంతో అది హిమాలయాల్లోకి పోయి అక్కడ తపస్సు చేసి ఎంతో మంది మనం అవన్నీ చదువుకున్నాం, ఋషులు ఉన్నారు, ముందు ఉన్నారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు చేస్తారా లేదా అనేది మనిషికి అవసరం లేదు. అవన్నీ వద్దన్నాడు బాబా. మీరు ప్రాపంచిక పనిలో ఉండి మీ పనులు మీరు చేసుకొని నన్ను కాన్స్టెంట్ గా రిమెంబర్ చేసి నన్ను మీ మనసారా, వాంఛ, కర్మేనా, ఏదైనా కానీ అన్ని మీ గుండెల నిండా నన్ను పెట్టుకోండి. మీరు ఏదో అది ఈ గుండెల్లో చూపిస్తందుకు ఓన్లీ ఫర్ పాయిజ్ సంథింగ్, నేను బాబా భక్తుడిని అది చెప్పుకుంటందుకు అవన్నీ చేస్తే దట్ బాబా క్షమించాడు. అది బాబా మార్గం కాదు. బాబా పద్ధతి ఏంది? యూ హ్యావ్ టు లవ్ హిమ్, యూ హ్యావ్ టు మేక్ హిమ్ హిస్ కాన్స్టెంట్ కంపానియన్, రిలే ఆన్ హిమ్, కీప్ హిమ్ ఇన్ యువర్ హార్ట్, ట్రస్ట్ హిమ్, he will light your heart, he will guide you, he will be your teacher. బాబా ఒకటి అన్నాడు, ఇవన్నీ చేస్తే అయితే అంటే
నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది దీంట్లో. బాబా ఇవాళ నేను ఇప్పుడు ఈ మాటలో మాట్లాడుతున్నానంటే బాబా దయ వల్ల. హీ వాజ్ విత్ మీ, హీఈస్ విత్ మీ అనేది నాకు చాలా నమ్మకం అండి. బట్ ఐ డోంట్ నో వెదర్ హీ లవ్స్ మీ ఆర్ నాట్. ఐ లవ్ హిమ్, ఐ ఒబే హిమ్. నాకు కోపం వస్తుంది, బట్ I control it. Why? Because I think of God. My God is Baba. అది మనం ఇలా ఆలోచనలో పెడితే మన యాంగర్ అనేది, ఇది ఎందుకు చెప్పానంటే యాంగర్ అనేది నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు, నాకు చాలా కోపం వస్తుంది, ఉత్తగానే వచ్చేస్తుంది. కానీ ఆ 1 minute నేను మళ్ళీ బాబా గురించి ఆలోచించగానే ఆటోమేటిక్గా దిగిపోతుంది మొత్తం పైనుంచి కింది వరకు. సో ఐ థింక్ ఐఎమ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఇన్ దట్. యాంగర్ అనేది ఏదైనా కానీ అంటే బాబా ఆలోచన చేస్తే మనకు ఎటు పోవాలో, మన దారి ఏందో మనకు కరెక్ట్ పాత్ అనేది చూపిస్తాడు బాబా. ఫర్ దిస్ యూ హ్యావ్ టు లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఆ లవ్ ఎలా చేస్తావు? మనము మన వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా అందరూ మన వాళ్ళు. Love others, serve others as your own self. Think more of Baba. Repeat his name constantly. Think. He will be with you. He will make you. He will guide you to your goal. The goal is to be united with God. Adi manaku. You don't worry about the result and Baba anadu. You be happy, you make happy, you be happy. Keep a happy life, lead a happy life. How? By loving him. Don't worry about anything. Past, live in present. అయిపోయింది. Now from now on, live happily. How do you live happily? Don't worry, be happy. Because anything you can tell Baba, you can ask Baba. Kodar antaru Baba ani edi adagaddu, Baba ne istadu. Yes, Baba knows everything. Don't ask him, but you can ask him. Mana tandrini manam elago mana pillalla mana father mother ni adutam, నాకు ఇది కావాలి అని అడిగితే వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. మనకి ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే అడుగుతాం కదా. బాబా కూడా నీకు సరిపోయింది, నీకు ఏది చేయాలనో అదే ఇస్తాడు. బాబాకు తెలుసు, కానీ నువ్వు అడిగితే తప్పేం లేదు. అది నా ఉద్దేశం. యువరిచ్ గారు కూడా దాని గురించి ఒకసారి అన్నాడు, భగవాన్ కు నై మాంగే తో ఆప్ కిస్కు మాంగతే, దేనే వాలా वो है, उसको अगर नहीं मांगे तो कहां से देगा? If you don't ask the giver, how will you get what you want? యువరిచ్ గారు చెప్పారు, అది వేరే స్టోరీ. అది నేను చెప్పేది ఒకటే. నాకు to think about Baba, to make him our constant companion, what you have to do? Just a minute. Your duty is to keep me constantly with you throughout your thoughts, speech, and actions. But do this with most honestly. Be very honest. And keep me in your heart. Baba's love is with his lovers always, and they should keep their love for him alive, aglow, making him their constant companions in all their thoughts, words, and actions, while carry on their responsibilities, commitments, and all other apparently things of this world.
though they have no foundation of their own in domain of reality. Baba loves our lovers as all. అదే చెప్పాడు బాబా. బాబా మనల్ని ప్రేమిస్తున్నాడు, దానికి మనం ఏం చేయాలి? బాబాని ప్రేమించడం. మనము అతని ప్రేమని ఎప్పటికీ అగ్లో అంటే ఒక చింగారం లెక్క మన గుండెల్లో ఎప్పుడు మంట, అది గుండెల్లో ఒక చింగారపు వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దానికి ఏం చేయాలి? నువ్వు ఇఫ్ యు క్లోజ్ యువర్ హార్ట్, హౌ విల్ యు లెట్ బాబా ఇన్ టు యువర్ హార్ట్? ఈ పొరలని తొలగించాలి, వీల్స్. మాయా అనేది తొలగిపోతేనే కదా బాబా వచ్చేది. హౌ టు కీప్ యువర్ ఎగ్లో ఇన్ హర్ హార్ట్, అది మన గుండెల్లో ఒక మా వెలుగులాగా బాబా ప్రేమని ఎప్పటికీ నింపుకొని వెలుగుతూ ఇయ్యాలి. దాన్ని అంటారు కదండి, ఒకటి క్యాండిల్ వెలిగించేది దాని మీద వెలుగుతుంటుంది, దాని మీద మనం ఒక గ్లాస్ పెట్టేసి ఏమవుతుంది? గాలి వాడక అది ఆరిపోతుంది. అంటే దానికి గాలి కావాలి వెలగాలంటే, అది తీసేస్తేనే వెలుగుతుంది గ్లాస్. అలాగే నువ్వు తెరల్ని దాన్ని కప్పుకొని ఉంటే నీ గుండెల మీద, మన గుండెల్లో తెరలన్నీ కప్పేస్తే బాబా ఎలా వస్తాడు? బాబా వస్తుంది మన గుండెల్లోకి, ఆయన రోజు గంట కొట్టినట్టు కొడుతూనే ఉంటాడు 24 గంటలు. మనం అన్ని తెరల్ని అన్ని వేసేసుకొని కూర్చుంటే, అన్ని నింపుకొని గుండెల నిండా అన్ని సంస్కారాలు అన్ని వదిలేస్తే అది ఎప్పటికి వస్తాడు ఆయన? బాబా నువ్వు వస్తలేవు నా దగ్గరికి, బాబా నువ్వు నాకేం ఏం చేస్తలేవు అనేది మనం కంప్లైంట్. కానీ మనం ఏం చేస్తున్నాం బాబా? You love him, then you see, make him your constant, think about him more than your own self. నీ గురించి ఎందుకు నీవు బాధపడతావు? బాబా ఉన్నాడు కదా నీ గురించి ఆలోచిస్తేందుకు అనేది ఒక చిన్న ఆలోచనే మనల్ని చాలా చేంజ్ చేస్తుంది. డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ మోర్ అబౌట్ బాబా దెన్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. బాబా నువ్వు ఉన్నావు, నా గురించి నువ్వు పట్టించుకోకు, నా పని నేను చేసుకుంటాను సిన్సియర్గా, విత్ ట్రూత్, ఆనెస్టీ. ఐల్ డూ మై వర్క్ అనేది మనం అనుకుంటే చాలు. ఆ కంపానియన్షిప్ ఎప్పుడు ఎల్లప్పుడు ఏదైనా కానీ ఆ పని చేసేటప్పుడు బాబా ఇగో ఇది చేస్తున్నాను, దీనికి ఎనీ రిజల్ట్ గుడ్ బ్యాడ్ ఆర్ ఎవ్రీథింగ్ ఐ విల్ లీవ్ ఇట్ ఆన్ యూ. అలాగే తింటుంటాం, తిన్నాం, మా కడుపు నిండా తిన్నాం, బాబా తినమన్నాడు తిన్నాం, 2 ముద్దలు ఎక్కువ తింటాం. కానీ మనం అరగకుండా మొత్తం తినేసి బాబానంటే ఎలా? మనము కావాల్సింది ఫుడ్ తినడం అంటే, ఫుడ్ నోట్లోకి పోయేదానికంటే గుండెల్లోకి వెళ్ళే ఫుడ్, ప్రేమ అనేది ఎక్కువ తినాలి. అన్నం నువ్వు తక్కువ తిన్నా పర్వాలేదు, ప్రేమ ఎక్కువ తింటే, ఎంత ఎక్కువ తిన్నా నీకు ఆకలి వేస్తూనే ఉంటుంది, ప్రేమ ఆకలి. అది బాబా నేను నీకు ప్రేమ అనేది నేను ఇస్తూనే ఉన్నాను. యు లవ్ మీ బ్యాక్. హౌ డు యు లవ్? యు లవ్ మీ బ్యాక్. యు డోంట్ హ్యావ్ టు డూ భజన్స్, ఎనీథింగ్. కొబ్బరికాయలు కొట్టడం, దీపం వెలియడం, లేదా మస్జిద్లో పోవడం, గుడిలోకి రావడం, అది డోంట్ గో ఎనీవేర్. సిట్ అట్ హోమ్, ప్రే, సే బాబా నామం, think about me, do your duties, I will be with you, make me your friend, take me with you anywhere you go, do your work, think about me, I am with you, standing beside you, sitting with you, sleeping along with you, eating with you. ఇది అనుకోని మనం ఉంటే ఎప్పుడు ఎల్లప్పుడు మనకు హ్యాపీనెస్ కూడా ఇస్తాడు బాబా. యూ డోంట్ హ్యావ్ టు వరీ. వై వరీ? Worry causes more worry. It brings you negativity into your. Be positive. Think about Baba more. He makes you more happiness. Ee pani kaadu adi
He will tell you, guide you, he will lead you. You ask him, Baba, lead me, guide me, be my companion, friend, everything. You are with me. Be with me, be with me, be with me. Baba, Baba, Baba. That's all. Nothing else matters in this world except Baba Anukute. We are happy. He will make us, he will give his bliss or enlightenment or whatever eternity, or at least Baba Anna, the leastest of the least thing that we can give to him back is he has to only love me and obey me. Love him, obeying him. If you surrender to him, it is more. But obedience is more. Love him. You get through all this. He will give you your goal. He will take you to your goal. He will give you, and he will take you to your goal, which will be more easy. I mean, mana sanskara sanni teachers, he'll give you the more. That at the time, Baba Anad, at the time of your death, you cannot remember me. To remember me at the time of your death, at least you start remembering me from now onwards. How do you remember? Ivannitikki okate idi love me and make me your constant companion. Feel everything you do, your feelings should be only thoughts should be about him. Mana duty okate, keeping Baba with us. ఎల్లప్పుడూ మనతోటే ఉంచుకోవడం, దాన్ని కాన్స్టెంట్ కంపానియన్షిప్ అంటారు. త్రూ అవుట్. జై బాబా అండి. ఉందా ఇంకా టైం? హలో చెప్పండి. టైం ఎక్కువైంది నాన్న, టైం అయిపోయింది బేట. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. మీరు ఎంతసేపు చెప్పగలరు? 10 minutes ఉంటుందా? అయిపోయింది. గాడ్ డస్ నాట్ లిసన్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ God does not listen to the language of tongue. మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. God listens to only the language of heart. So always keep him in your heart. Jai Baba Andi. Thank you very much for giving me a chance. Avatar Meher Baba ki Jai. Yeah, first time I tried in Telugu. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, నాకు అర్థమైంది, నేను చెప్పానండి. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కగా బాబా మన నిత్య సచరునిగా ఎలా చేసుకోవాలి అన్న విషయాలని, బాబాని ఎలా ప్రేమించాలి, ఎంత ఎక్కువగా ప్రేమించాలి, మన సహవాసం ఎలా చేయాలి, ప్రేయర్ ఎలా చేయాలి అన్న విషయాలు చాలా చక్కగా వివరించారు. మీ తెలుగు బాగానే ఉంది, మాకు నచ్చింది, పర్వాలేదు. బాబా ఏమున్నా క్షమించేస్తారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం చెప్పినా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు ఒక నిమిషం. జై బాబా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక నిమిషం మౌనం. తర్వాత హారతి శశాంక్ పాడాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. రాజేష్ గారు, అబ్బాయి మీకు జై బాబా చెప్తానన్నాడు, హారతి అయ్యాక చెప్తాడు వాడు. జై బాబా అండి. మెహర్ అబ్బాయి. జై బాబా. ఒక్క నిమిషం మౌనం. తర్వాత శశాంక్ హారతి పాడాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। శశాంక్ రెడీగా ఉన్నావా హారతి పాడడానికి? శశాంక్ జై బాబా. జై బాబా ఆంటీ. జై బాబా పాడము. अवतार मेहर बाबा की जय। सात आसमां से भी ऊपर मेहर तुम्हारा गर, दया करो हे स्वामी जगत के, तुम ही हो प्रभुवर। आन पड़े हम तुम्हारी शरण में, खोल दया के द्वार। मेहर प्रभु आरती करियो स्वीकार। आन पड़े हम तुम्हारी शरण में, खोल दया के द्वार। मेहर प्रभु आरती करियो स्वीकार। मेहर बाबा प्यारे बाबा, मेहर बाबा प्यारे बाबा। हम क्या गाए तुम्हारी आरती, प्राण कंठ ये स्वर्ग तुम्हारे। हम क्या गाए तुम्हारी आरती, प्राण कंठ ये स्वर्ग तुम्हारे। तुम्हारी आरती तुम ही जानो, अब क्या ली हम पालक सारे। तुम्हारी लीला अनंत प्रभुवर, करते नाम तुम्हार। मेहर प्रभु आरती करियो स्वीकार। मेहर प्रभु आरती करियो स्वीकार। मेहर बाबा प्यारे बाबा, मेहर बाबा प्यारे बाबा। मोह माया से हम है घेरे, कृपा करो हे नाथ हमारे। मोह माया से हम है घेरे, कृपा करो हे नाथ हमारे। हमें दिखा दो नया सवेरा, आए प्रभु हम द्वार तिहारे। तुम्हारी दया की बरका कर दो, मिटा दो अंधकार। मेहर प्रभु आरती करियो स्वीकार। मेहर प्रभु आरती करियो स्वीकार। मेहर बाबा प्यारे बाबा, मेहर बाबा प्यारे बाबा। मेहर बाबा प्यारे बाबा। अवतार मेहर बाबा की जय। 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 प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. శశాంక్ చాలా చక్కగా హారతి పాటని పాడి వినిపించావు, మంచి పాటను పాడావు, ధన్యవాదాలు నీకు. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు మనకి సంకీర్తన చేసుకునే అవకాశాన్ని బాబా కల్పించారు, నాకు కార్యనిర్వహణ చేసే భాగ్యాన్ని కల్పించారు. నేనేమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ మాట్లాడినా చేసినా అందరూ మన్నించాలని కోరుకుంటున్నాను. అలాగే నమో మెహర్ బాబా దగ్గర నుండి హారతి వరకు అందరూ మంచి పాటలు పాడారు. రాజేష్ గారు మంచి విషయాల్ని, బాబా మన నిజ సహచరునిగా ఎలా చేసుకోవాలనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు అందరికీ కూడా. రేపు 7 to 8:30 మళ్ళీ 9:30 రేపు మార్నింగ్ ఆదివారం కదా, 9 to 1:30 మళ్ళీ 4 to 6:30 మళ్ళీ 7 to 8:30 మళ్ళీ 9:30 to 10:30 ప్రోగ్రామ్ రోజంతా ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాల్గొని బాబా ఆశీస్సులు పొంది మాకు కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి అందరూ కూడా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అబ్బాయి జై బాబా.